శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీతలో మనం 11వ అధ్యాయమైన విశ్వరూప సందర్శన యోగంలో ఈరోజు మనం 34-35 శ్లోకాల్లోని విశేషాంశాలు తెలుసుకుందాం. ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ కర్ణం తథాన్యానపి యోధవీరాన్ మయా హతాంస్త్వం జహిమా వ్యతిష్టాః యజ్ఞస్వజేతాసి రణే సపత్నాన్. మనకి పరమాత్మ చెప్పుకుంటూ వస్తున్నారు అర్జునుడికి ఆయన యొక్క దివ్యమహుడి స్వరూపాన్ని, ఒకసారి విశ్వరూపాన్ని చూపించగానే మొదట్లో చాలా ఆశ్చర్యపడ్డాడు, ఆనందపడ్డాడు. అందరు ఋషులు మునులు అందరు స్తోత్రం చేస్తున్నారు, దేవతలు స్తోత్రం చేస్తున్నారు అని ఆనందంగా చూశాడు. మొదట అద్భుతమైన దృశ్యాన్ని చూశానని చెప్పాడు. తర్వాత భయపడ్డాడు. ఎప్పుడైతే సంహార విషయాన్ని చూపించాడో అప్పుడు భయపడ్డాడు. అది పైన అడిగేశాడు కూడా, నువ్వెవరు ఇంత భయంకరంగా కనిపిస్తున్నావు, ఎవరు స్వామి నువ్వు అని అడిగితే ఆయన చెప్పేశాడు, నేను కాళరూపుణ్ణి, నేనే అందరిని సంహరించేవాడిని అని చెప్పి మళ్ళీ మనకు ముందు శ్లోకం చెప్పేశాడు. నిమిత్త మాత్రం భవ, నీవెవరివి, నిమిత్త మాత్రుడివి, అన్ని చేసేది నేను అని చెప్పి మనకు ముందు అంతా వివరించారు పరమాత్మ. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ ఆయన విశ్వరూపాన్ని చాలించరా, ఆ భయంకరమైన రూపం అలాగే ఉంది. ఆ రూపం ఉంటే ఇంకా వివరిస్తున్నారు అర్జునుడికి. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అది. అలాంటి సమయంలో ఆ కృష్ణ పరమాత్మ ఇంకా మాట్లాడుతున్నారు. ఎంత చక్కగా మాట్లాడుతున్నారు అంటే, ఇప్పుడు నిమిత్త మాత్రం ఉన్నప్పుడు మనం చెప్పుకున్నాం ఏది, స్వధర్మం ఆచరించాలి, భగవంతుడి యొక్క లక్ష్యం ఏంది ముందు చెప్తాను అదే, స్వధర్మం ఆచరించాలి. అంతకు మించి నువ్వు రాబోయే ఫలితం గురించి కానీ చేసే కర్మ గురించి కానీ నువ్వు ఆలోచించకూడదు విషయం ముందు నేను చెప్తున్నా ఉన్నాడు. ఇప్పుడు కూడా అదే చెప్పాడు. దాని తర్వాత ఈ శ్లోకంలో ఇంకా గొప్పగా చెప్తున్నాడు. ఎలా ఇప్పుడు వచ్చే 2 శ్లోకాల్లో అద్భుతంగా చెప్తున్నారు. కానీ మనం గుర్తుపెట్టుకోవచ్చు, ఈ యొక్క శ్లోకంతో కృష్ణ పరమాత్మ చెప్పడం అయింది. తర్వాత సంజయుడు చెప్తాడు. అంటే అక్కడ యుద్ధరంగంలో ఏం జరిగింది అనే విషయాన్ని అర్జునుడు ఆ విధంగా కృష్ణ పరమాత్మ మాట్లాడిన తర్వాత అర్జునుడు ఏ విధంగా ఉన్నాడనే విషయాన్ని తర్వాత సంజయుడు ధృతరాష్ట్ర మహారాజు వర్ణిస్తారు 35వ శ్లోకంలో. ఈ శ్లోకంలోకి వచ్చే కృష్ణ పరమాత్మ ఇంకా అద్భుతంగా మాట్లాడుతున్నారండి. నిజంగా ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. పరమాత్మ చెప్పే విషయాలన్నీ కూడా, అంటే మనము చూస్తాం వాతావరణంలో మనకు ప్రశాంతంగా ఉన్నప్పుడు మనం ప్రశాంతంగా ఉంటాం. మనకు ఏదో ఒక గందరగోళంగా ఉంటే మనము మనసు గందరగోళంగా అయిపోతుంది. మనం చూస్తున్నాం బయట యుద్ధాలు జరుగుతున్నాయి. అయ్యో ఆ దేశాలకు యుద్ధాలు వచ్చాయంటే ఇక మనకంతా అన్ని రేట్లు పెరిగిపోతాయేమో, ఏమో వస్తుందో అని అందరం భయపడిపోతాం. అంటే సడన్ గా వాతావరణంలో అన్ని మార్పులు వస్తున్నప్పుడు మనకందరికి భయం వేస్తుంది. అంటే ప్రళయకాలం ఏది వచ్చినా అందరికీ భయమే. భయం లేకుండా ఎందుకుంటుంది? ఈయన ప్రత్యక్షంగా చూశాడు ప్రళయకాలాన్ని. అందులో అర్జునుడికి చూపించాడు కృష్ణ పరమాత్మ. ఇంకెందుకు భయం ఉండదు? ఖచ్చితంగా భయం ఉంటుంది. కాబట్టి ఇక్కడ వివరంగా వర్ణిస్తున్నారు ఈ శ్లోకం ద్వారా కృష్ణ పరమాత్మ. ఇంకా ఎలా నువ్వు భయపడవద్దు అని ఒక ధైర్యం చెప్పే మాట మాట్లాడుతున్నారు. ఎందుకు చెప్తున్నారు చూద్దాం. ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ, మరియు కర్ణుడు, భీష్ముడు, ద్రోణుడు, జయద్రథుడు, కర్ణుడు, ఈ 4 పేర్లు చెప్పాడు. చెప్పి తథాన్యానపి, వీళ్ళ గురించి ఆ విధంగానే ఆ యుద్ధరంగానికి వచ్చినటువంటి ఇతరులైన, అన్యాపి అంటే ఇతరులైనటువంటి యోధవీరాన్, మిగతా అందరూ సైన్యం అంతా కూడా, గొప్ప గొప్ప వీరులంతా కూడా, పరాక్రమంతో వచ్చినటువంటి యుద్ధరంగానికి వచ్చిన వాళ్ళంతా కూడా మయాహతాం, నా చేత చంపబడ్డారు. స్తం, నీవు, జహి, నువ్వు జయిస్తావు. మా వ్యధిష్టాహ, నువ్వు వ్యధపడకు, భయపడకు, ఏమి దిగులు పడకు. యుద్ధస్వ, యుద్ధం చేయి. జేతాసి, జయిస్తావు, నువ్వు యుద్ధం చేయి, గెలుస్తావు. రణే, ఆ యుద్ధ భూమిలో సపత్నాన్, నీ శత్రువుని జయించు, విజయం సాధించు అని చెప్పాడు. చేసేది నేను, నా చేతిలో ఎప్పుడో తెచ్చిపోయారు వాళ్ళు, అందువల్ల నువ్వు చంపడం పెద్ద విషయం కాదు, చంపు, విజయం సాధించు అని చెప్తున్నాడు. ఇలా ఎందుకు చెప్తున్నారు? మనం చూస్తే మన జీవితాలు చూసుకున్నా అంతేనండి, ఎవరివైనా అంతే. ఆయన చెప్పిన కాల ప్రమాణంగా జరుగుతాయి. మనం ఆ బ్రహ్మదేవుడి యొక్క ఆయుష్లో ఉండే 100 ఏళ్ల ఆయుష్ ప్రకారం ప్రయాణం చేస్తున్నాం. మనం పుట్టామంటే ఒక కాలంలో పుట్టాం, ఒక కాలంలో పెరుగుతున్నాం, ఒక కాలానికంతా మరణిస్తాం. ఇది సహజమైన విషయం. కానీ ఈ విషయం కూడా ఆయన చేతిలో ఉంటుంది, పరమాత్మ చేతిలో ఉంటుంది. ఎవరు అంటే అది కూడా మన కర్మలు, మన ముందే చెప్పాడు ఇదంతా, మన కర్మలు బట్టే మన జన్మలు ఉంటాయి, జన్మలు బట్టే మనకు ఎక్కడ
పుట్టాలా, ఎప్పుడు పుట్టాలా, ఎలా పెరగాలి, ఎలా మరణించాలనే విషయం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు జరగబోయే యుద్ధంలో జరగబోయే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు పరమాత్మ అర్జునుడికి. అది కూడా పేరు ఇంపార్టెంట్ తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడు విషయం ఆలోచిస్తే ఆశ్చర్యపోతాం. ఆ కృష్ణ పరమాత్మ అలా ఎందుకు ఆ పేర్లు ఎందుకు తీసుకున్నాడంటే ఈయన మొట్టమొదటి చెప్పింది అదే. అర్జునుడు ఎందుకు ఆ గాంధీవం అంతా వదిలిపెట్టేసేసి దిగులు పడిపోయేసి చతికిలో పడ్డాడు కదా యుద్ధభూమికి వచ్చి. ఎందుకు పడ్డాడు? ఆ ద్రోణాచార్యుని భీష్ముని చూసిన తర్వాత ఆయన అట్లా రియాక్ట్ అయ్యాడు అర్జునుడు. కాబట్టి ముందు వాడి పేరు చెప్తున్నాడు. అంటే ద్రోణుడు అంటే ప్రాణం అర్జునుడికి. ఎందువల్ల ఆయనకి విద్య తెప్పించిన వాడు ద్రోణాచార్యుడు. ఆయన చంపనని చెప్పి ముందే చెప్పాడు. అలాంటి వాడు కూడా మరణిస్తున్నాడు చూడు, నాలోకి వస్తున్నాడు, ప్రయాణం చేసి నాలో కలిసిపోతున్నాడు ఆ ద్రోణుడు. ఆ భీష్ముని చూడు, ఆయన నాలో కలిసిపోతాడు. నా చేతి చంపబడ్డారు వాళ్ళు. నువ్వు చంపేది ఏం లేదు, ఇక్కడ నాదే ఉండేది అంతా అని చెప్తాడు అని చెప్పాడు. ముందు శ్లోకం చెప్పేటాడు ఆ విషయం. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఇంకా పర్ఫెక్ట్గా చెప్పేస్తున్నాడు. ద్రోణంచ, ద్రోణుడు ఎవరు? నీ గురువు. ఆయన ఎటువంటి వాడు? ఆయన కానీ ధనుసు పట్టుకుంటే యుద్ధ రంగంలో ఆయన ఓడించేవాళ్ళు ఎవరు లేదు అసలు. అంత వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చినవాడికి ఆయనకి ఎంత శక్తి ఉంటుంది యుద్ధం చేసేదానికి. ఆ విలువ విద్యలో కానీ అన్ని విద్యలు నేర్పించినవాడు అందరికీ. ఏది యుద్ధ కళని నేర్పించినవాడు ఆయన. ఇంకా యుద్ధ విద్యలు అన్ని తెలుసు దానికి. ఆయన ఎవరు ఓడిస్తారు? ఇంక యుద్ధ రంగంలో ఓడించలేరు. అలాంటి వాడు కూడా మరి నేను కొట్టలేను, నేను అసమర్థుడిని, వాళ్ళని గౌరవించాలి, న్యాయం లేకపోయినా కీర్తి లేకపోయినా పర్వాలేదు అని చెప్పాడు. నెత్తురు పూర్తిని బతికే కన్నా భిక్షాన్నం మేలుంది అని చెప్పాడు అర్జునుడు మొదట్లో. అవన్నీ సరిపోయే రకంగా జవాబు చెప్తున్నాడు. ఏ ద్రోణుడి కోసం అయితే నువ్వు చంపకపోయినా అని బతికుండేది ఏం లేదు. బతికుంటాడు అనుకుంటున్నావా? నా చేతిలో ఖచ్చితంగా మరణించాల్సిందే. ఎందువల్ల? నా కాలం నాది. ముందు చెప్పేసాడు ఆ విషయం. కాలము నాది, నా కాలంలో ఎవరేం చేయలేదు. ఇప్పుడు మనం కూడా చూస్తుంటాం కొంతమందిని బాగా డబ్బున్న వాళ్ళు ఏం చేస్తారు? ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే వెంటనే అందరు డాక్టర్ని దగ్గర పెట్టుకొని ఇంటికే వచ్చి ట్రీట్మెంట్ చేసేవాళ్ళని పెట్టుకుంటారు. ఇంత పెట్టుకున్న వాళ్ళ ఆయుష్ని ఏమన్నా ఆపుతారా డాక్టర్లు? ఎవరు ఆపలేరు. చాలా ఎవరి చేతిలో ఉంది? ఆయన చేతిలో ఉంది. ఒక ఆయనట చాలా మందికి గుండె ఆపరేషన్ చేశాట. చేస్తే వాళ్ళు ప్రసిద్ధుడైపోయాడు. ఆయన అనుకున్నాట, నేను నా వల్ల అందరు వచ్చి ఆయన కాడ దండం పెట్టి మీ వల్ల మా కుటుంబాలు నిలబడ్డాయి, మా వాళ్ళని బతికిచ్చారని చెప్పి రోజుకు ఒక 10 మంది 20 మంది వచ్చి ఆయన మెచ్చుకుంటున్నారు. ఇక దాంతో ఆయనకి ఏమైపోయింది? నా ప్రతిభ వల్లే కదా వీళ్ళంతా బతుకుతున్నారు, నిజంగా ఈ గుండె ఆపరేషన్ విషయం నేను నేర్చుకోబట్టే కదా ఇంత బాగా జరుగుతోందని చెప్పి ఆయన కొంచెం అహంకారం వచ్చేసింది అహంకారం. ఇది కాక రాష్ట్రంలో దేశంలో అందరూ గుర్తించేశారు ఆయన గొప్పతనాన్ని. ఓయమ్మ ఎన్ని శస్త్రచికిత్సలు చేశాడు, ఎంతమంది బతికిచ్చాడు గుండె ఆపరేషన్ చేసి, ఈయన కంటే గొప్పవాడు ఎవరున్నారు అని చెప్పి అందరూ పొగడ్డం కూడా జాస్తి అయిపోయింది. ఒక పక్క పొగడ్డం, ఒక పక్క ఈయనకు అహంకారం జాస్తి అయిపోయింది. ఇలా ఉండగా అందరూ దేశంలో పెద్ద సమావేశం ఏర్పాటు చేసి ఆ పెద్ద సమావేశాన్ని ఈయన రమ్మని చెప్పారు. ఇట్లాంటి ఆయన్ని గౌరవించాలి మనం అందరం అని చెప్పి అందరు కలిసి, అందరు డాక్టర్స్ అంతా కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన అందరూ అనుకున్నారు ఈయన బాగా గొప్పగా సన్మానం చేయాలి, ఈయన చేసిన సేవ ఏం చేయాలి, ఆయన డబ్బు తీసుకొని చేస్తున్నాడు, మనం అది గుర్తుపెట్టుకోవాలి. డబ్బు తీసుకొని చేస్తూ అంత అహంకారంతో ఉన్నాడు అని చెప్పి అన్ని ఏర్పాట్లు చేశారు. తీరా అన్ని ఏర్పాటు చేసి పలానా రోజుని చెప్పారు. కారు పంపించారు, కారులో తీసుకొచ్చారు, పూలమాలలు వేశారు, బాగా ఒక దారి పొడుగున పూలు చల్లారు, చాలా అద్భుతంగా ఆయనకి స్వాగతం పలికారు. తీసుకొచ్చి ముందు వరుసలో కూర్చోబెట్టారు. స్టేజ్ మీద అన్ని ఏర్పాటు చేశారు. అందరూ ఇంకా ఒక్కొక్కటి వచ్చి మాట్లాడుతున్నారు, పలానా ఆయన చాలా బాగా చేశారు. ఇప్పుడు ఆయన మన స్టేజ్ మీద ఆయన చేసినవన్నీ చెప్పి ఎవరెవరు లాభం పొందారో వాడంతా వచ్చి గొప్పగా కీర్తించి, ఇంకా ఇప్పుడు మనకు ఇంత గొప్పగా ఆపరేషన్ చేసిన ఈయన వచ్చి గుండె ఆపరేషన్ శస్త్రచికిత్స ఇంత గొప్పవాడైన వచ్చి మాట్లాడతారు ఇప్పుడు స్టేజ్ మీద అని చెప్పారు. చెప్పంగానే ఆయన మెల్లగా వాడొచ్చి అక్కడ ఉండే స్టేజ్ మీద అంత కిందికి వచ్చి మళ్ళీ ఆయన చేయి పట్టుకొని తీసుకుపోతున్నారు. అంత గౌరవంగా, చాలా గౌరవంగా తీసుకెళ్తున్నారు. పూలమాలలు వేసి బొకేలు ఇచ్చి తీసుకోబోతున్నారు. కరెక్ట్గా స్టేజ్ ఎక్కేటప్పుడు ఆయన కుప్పకూలిపోయాడు అంతే. కుప్పకూలిపోతే వెంటనే ఏంది అయిపోయినాడు అని చెప్పి పరిగెత్తి కూడా హాస్పిటల్ ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది. అందరికీ హార్ట్ అటాక్ ఆపరేషన్ చేసి ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ వచ్చి ఏమైంది? మరణించేశాడు. ఎక్కడికి పోయి సన్మానం పొందైపోతున్నాడు?
ఎవరి యొక్క అనుగ్రహంతో వెనక ఉండి ఆయన చేత ఆ పని చేయించారనే విషయం మర్చిపోయి అహంకరించిన ఆయన అదే రోగంతో మరణించారు. చిత్రం కలేదు. అలాగే మనం కరోనా వచ్చినప్పుడు చూసామండి, చాలా మంది పేపర్లో న్యూస్లో వస్తే మన భలే బాధ అనిపించింది. వాడు కరోనా తగ్గిస్తామని చెప్పి వాడు శిబిరాలు ఏర్పాటు చేసి అంతా చేసిన తర్వాత ఆ డాక్టర్లే మరణించారు. అప్పుడు మన టీవీలో అంతా మనం విన్నాం వార్తలంతా, చాలా బాధ అనిపించింది. అప్పుడు వాళ్ళు అంతా సేవ చేయడానికి ముందుకు వచ్చి అన్ని ఏర్పాటు చేసుకుంటే వాళ్ళే కరోనా వచ్చి మరణించారు. అంటే కాలం ఎవరి చేతిలో ఉంది ఇప్పుడు. అందుకని ఈయన ముందు ఈ పేరు చెప్తున్నాడు, కృష్ణ పరమాత్మ అంత గొప్పగా చెప్తున్నాడు. మీరు అనుకుంటున్నారేమో నా గొప్పతనము, నేను యుద్ధానికి వచ్చాను, నేను యుద్ధానికి వచ్చి మా గురువుతో యుద్ధం చేయబోతున్నాను, మా గురువు గారు నా చేతిలో మరణిస్తారేమో నువ్వు దిగులు పడ్డావు కదా. అనుకుంది అదే కదా. నేను అందుకే యుద్ధం చేయని చెప్పి పెద్ద చెప్పావు కదా నాతో. ఈ మోహాన్ని జయించలేకుండా ఉన్నాను కూడా నువ్వే చెప్పావు. చెప్పిన వాడు నువ్వే. అందుకని మొట్టమొదటి ఆయన పేరు తీసుకొచ్చాడు. ఆయన్ని ఎవరు గెలవలేరు. తన గురువు గారి తను పోయి యుద్ధం చేయలేడు అనుకున్నాడు. గెలవలేను, ఆయన మరణించడమే చేస్తూ ఉన్నాడు. ఎవరు? అర్జునుడు. అందుకే చెప్తున్నాడు ఆయన కూడా బతకడు. ఆయన కూడా నాలో కలిసిపోవస్తుంది. చూసావు కదా, ఇప్పుడు చూపించా కదా నాలో పోయే విషయాన్ని. ద్రోణుడు ఎంతటి వాడు, ఎంతో గొప్ప బల పరాక్రమణ గలవాడు, ఎంతో యుద్ధ నైపుణ్యం గలవాడు పైన. అట్లాంటి వాడే నాలో వెళ్ళిపోయాడు. మరియు భీష్ముడు తాను కోరుకుంటాడు మరణం రావాలని. తాను కోరుకుంటే మరణం వస్తుంది. అట్లాంటి వాడు ఉన్నాడని చెప్పి ధృతరాష్ట్రుడు కూడా భీష్ముడిని చూసే గర్వపడతాడు. యుద్ధరంగంలో దుర్యోధనుడు కర్ణుడిని నమ్ముకుంటాడు కానీ ధృతరాష్ట్రుడు మాత్రం కర్ణుడిని నమ్మడు. ఎంతసేపటికి భీష్ముడి మీద ఉంటుంది ఆయన ధ్యాస. ఎందుకంటే భీష్ముడు ఎవ్వరూ ఆయన ఓడించలేరు, ఆయన ఒక్కడే యుద్ధం చేయగలిగిన ధ్యాసలో ఉన్నాడు ధృతరాష్ట్రుడు. ఆయన ఉంటేకి నాకు దిగులు లేదనుకున్నాడు పాపం. కానీ చూసావా, ఆయన కూడా మరణించాడు, నా చేత చంపబడ్డాడు. జయద్రథం. ఎందుకు ఇతని పేరు చెప్తున్నాడు స్పెషల్గా అంటే ఈయన సైంధవుడు అనమాట. ఈ జయద్రథుడు ఒకసారి ఏం చేస్తాడు, అరణ్యవాసం పాండవులు చేస్తున్నప్పుడు ద్రౌపదీదేవి ఒంటరిగా ఉంటుంది. అప్పుడు ఆమె దగ్గరికి పోతాడు. పోయి ఆమె అందాన్ని చూసి ఆమె బలాత్కారంగా తీసుకుపోవడం కోసం రథం మీద ఎంచుకొని తీసుకుపోతుంటాడు. ఇంతలో వాడికి తెలిసి వాడు పౌరోహితుడిపై చెప్తాడు, అయ్యా ద్రౌపది తీసుకోపోతున్నా అని చెప్పి. అప్పుడు వెనక్కి వచ్చి భీముడు అర్జునుడు పట్టుకొని బాగా తన్ని ఆయనకి పైన అతడు ఎవరో కాదు, దుర్యోధనుడి యొక్క చెల్లెలు భర్త, దుస్సల భర్త. అప్పుడు ధర్మరాజు అంటాడు, అయ్యో మన చెల్లెలు భర్త, ఈతను చంపితే నా చెల్లెలు విధవ అవుతుంది కాబట్టి చంపవద్దని చెప్తాడు ధర్మరాజు. అంత ధర్మం అయింది. కానీ అర్జునుడు ధర్మరాజు ఒప్పుకోరు. ఇదేంటి అట్లాంటప్పుడు ద్రౌపదిని పట్టుకున్నాడు, చేసిన తప్పు కదా, శిక్షించాలంటే ఒప్పుకోడు ధర్మరాజు. తప్పు, మన చెల్లెలు అని చెప్పి వదిలేస్తాడు. కానీ అవమానిస్తారు, బాగా గుండు చేసి పంపిస్తారు. అప్పుడు వాడికి ఇంటికి పోడు, ఇంకా ఆ అవమానం తట్టుకోలేక వెంటనే అట్నుంచి అట్టే వెళ్ళి తపస్సు చేస్తాడు. తపస్సు చేసి శివుడి కోసం తపస్సు చేస్తాడు. శివుడు ప్రత్యక్షం అవుతాడు. ఏం కావాలంటే పాండవుని జయించాలంటాడు. పాండవుని జయించడం నీ వల్ల కాదు, అందులో అర్జునుడిని అసలు జయించలేవు, కాబట్టి నీకు ఒక వరం ఇస్తాను, ఒక్కరోజు మాత్రమే నలుగురిని మాత్రమే అటకాయించగలవు, కానీ నలుగురిని జయించలేవు, అటకాయించగలవు అంతే. అర్జునుడిని అయితే అసలు నువ్వు జయించలేవు, అటకాయించడం నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు, నేను ఇవ్వను నీకు అట్టండి వరం, ఈ వరమే ఇవ్వగలను నీకు అని చెప్పి వెళ్ళిపోతాడు. అంటే ఆ వరం పొంది భవిష్యత్తులో ఈయన అడ్డం రాబోతున్నాడు, నలుగురికి అడ్డగించబోతున్నాడు యుద్ధరంగంలో. అందుకని ఈ నలుగురిని అడ్డగించి ఆ యుద్ధంలో ఓడించాలనుకునే ఆ జయద్రథుడు కూడా నా దగ్గరకు వచ్చి మరణించాడు. నువ్వు ఎవరి కోసం అనుకుంటున్నావు? మీ అందరినీ జయించడం కోసం తపస్సు చేసిన వాడు, వీళ్ళంతా తపస్సు చేసి వాడు సాధించిన అంత విజయం అని అనుకుంటున్నాడు వాడు. కానీ వాడు కూడా నా కాలానికి లొంగి నాలోకి రావాల్సిందే, నీదేంది అది ఘనత, అక్కడ నాదే ఘనత అని చెప్పేశాడు. తర్వాత కర్ణుడు నమ్ముకొని దుర్యోధనుడు యుద్ధానికి, అసలు భారత యుద్ధం రావడానికి కర్ణుడు మూలం. ఎందువల్ల దుర్యోధనుడు కర్ణుని చూసుకునే యుద్ధం ప్రకటించుకున్నాడు కాబట్టి అటువంటి కర్ణుడు పైన అర్జునుడిని చంపడానికి కోసంగా శక్తి అని ఒక ఆయుధాన్ని తీసుకున్నాడు ఆయన. ఆ శక్తి ఆయుధాన్ని ఒక్కసారే ప్రయోగించాలా, అది అర్జునుడి మీద ప్రయోగించాలి, అలా తెచ్చుకున్నాడు దాన్ని. కానీ అది కూడా ఏమేం చేశాడు కృష్ణ పరమాత్మ, ఘటోద్గరుడి మీద చేసే రకంగా తప్పించేశాడు, అర్జునుడి మీద వేయకుండా చేశాడు ఆయన. అది చేసింది కాక కర్ణుడు కూడా మరణించాడు. చూసావా, మీ అందరిని చంపుతానని ఆ దుర్యోధనుడికి అండగా నిలబడ్డ కర్ణుడు కూడా మరణించాడు. తథా అన్యానపి, మిగతా అందరూ కూడా, మిగతా యోధులు, యుద్ధ వీరులంతా కూడా మరణించారు. మయాహతాం, నా చేత చంపబడుతున్నారు.
త్వం నీవు జహి, ఇంకా నీకు జయము తప్పదు. మా వ్యధిష్టాం, నువ్వు ఎందుకు భయపడుతున్నావు, నువ్వు ఎందుకు వ్యధపడుతున్నావు, ఇక్కడ కూర్చొని ఎందుకు దిగులు పడుతున్నావు కూర్చొని, నేను ఎందుకు యుద్ధానికి వచ్చానా, అనవసరంగా నా పెంతవులు తండ్రులు గురువులు అందరిని నేను సంపాదిస్తుంది అని అంత చెప్పావు కదా. నువ్వు చంపకపోయినా కూడా వాళ్ళని నేను చంపుతాను, చంపేశాను కూడా ఆల్రెడీ. వాళ్ళు ఉత్త జీవోత్సవాలే ఆ ఇద్దరు రంగంలో. ఎందువల్ల అధర్మ పరుల వల్ల నేను బతకనివ్వను, వాళ్ళంతా మరణించాల్సిందే. ధర్మం వైపు నేను ఉంటాను, అధర్మం అంతా కూడా నశించిపోవాల్సిందే. కాబట్టి నీవు ఇప్పుడు కూర్చొని వ్యధ చెందాల్సిన అవసరం ఏం లేదు. కాబట్టి లే, ముందు చెప్పాడు ఉత్తిష్ట, లే యుద్ధం చెయ్యి అని చెప్పాడు. ఇప్పుడు అదే చెప్తున్నాడు, యుద్ధస్వ, యుద్ధం చెయ్యి, జేతాసి, యుద్ధంలో గెలుపు నీదే. నువ్వు అనుకుంటున్నావు నాకు గెలుపు వస్తుందా, ఇంతకుముందు అదే ఆలోచన ఉంది దానికి, గెలుపు వస్తుందా రాదని. అది కూడా నీకు అనుమానం అవసరం లేదు, ఖచ్చితంగా గెలుపు నీకు వస్తుంది. రణే సపత్వాన్, నీ యొక్క సపత్నులు, నీ యొక్క శత్రువుల సమూహం మొత్తాన్ని యుద్ధం చేసి సంహరించేసి. నువ్వు సంహరించేదే లేదు, నేను సంహరించేశాను. ఊరికే నువ్వు యుద్ధం చేయి అంతే, అది నువ్వు చేసిన పని అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. చూడండి ఎంత అంటే, అంతా నా చేతిలో ఉంది, నీదంటూ ఇక్కడ ఏమీ లేదు. ఊరికే అక్కడ నిలబడి యాక్షన్ చెయ్యి, ఏదో బాణం వేస్తున్నట్టు సవ్యచాచి అయినట్టు యుద్ధం చెయ్యి అంతే. వెనక జరిపించేది నేను నాటకం. ఎందుకంటే ధర్మం ఉంది నీ దగ్గర, అందువల్ల నేను ఈ పక్కన ఉన్నాను. వాళ్ళు అధర్మ పరులంతా ఎప్పటికైనా నశిసిపోతారు కాబట్టి వాళ్ళు నన్ను చేరుకుంటారు. చేరుకున్నారు కూడా, అయిపోయారు, చనిపోయారు కూడా. కాబట్టి చంపబడిన వాడిని వాళ్ళతో యుద్ధం చేసి యుద్ధంలో గెలుపు సాధించే అనుకో, గెలుపు నేనే నీకు ఇస్తున్నాను అంటే అన్ని చేయించేది నేనే. కానీ నీ స్వధర్మం మాత్రం నువ్వు ఆచరించాల్సిందే, అదొక్కటే నువ్వు చేయాల్సింది. అది కూడా నేను చేయని కూర్చున్నావు. ఇప్పుడు నువ్వు చేసే పని అది, ఆ స్వధర్మం కూడా నేను చేయనని చెప్తున్నావు. నువ్వు అన్ని చేసేవాడు నేనున్నప్పుడు నీ స్వధర్మం నువ్వు చేయడానికి ఏం కష్టం, కాబట్టి చెయ్యి అని ఇంత స్పష్టంగా చెప్పేస్తున్నాడు. అని అహంకరించడానికి వీల్లేదు, నేను చేస్తున్నాను అహంకరించడానికి వీల్లేదు. ఎందువల్ల చేసిన వాడు ఆయన, చంపింది ఆయన, ఈయన ఊరికే యుద్ధ రంగంలో ఉన్నాడు. కాబట్టి అది కూడా చెప్పేస్తున్నాడు, ఇంటి ఇచ్చేసాడు. నువ్వు అహంకరించకుండా పోయి నీ యొక్క సపత్తునైన శత్రు సమూహాన్ని అంతా కూడా చీల్చి చెండాడు, కానీ ఎనక చంపేది నేనే అని చెప్పేశాడు. ఇంత బాగా కాలము నేనే అని చెప్పాడు, నిమిత్త మాత్రం ఉండమని చెప్పాడు, స్వధర్మం ఆచరించమని చెప్పాడు. నువ్వు అనుకున్న అనేక అపోహరమైతే ఉన్నాయి నీ మనసులో, తాత గురువు తండ్రులు అని చెప్పుకున్నవి, నీ కోసం నిన్ను ఎదిరించే వాళ్ళంతా వాళ్ళు తపస్సు చేసి మహిమ పొందారని చెప్పి వాళ్ళేదో గెలుస్తారేమో అనుకుంటున్నావేమో, నీ భ్రమ. వాళ్ళందరూ మరణించాల్సిందే, నా చేతిలో కీలు బొమ్మలి, అందరూ నా చేతి చంపబడ్డారు కూడా ఆల్రెడీ. వాళ్ళు ఎవరు ఉన్నారంతే దేహాలు. కాబట్టి నువ్వేమి దిగులు పడాల్సిన అవసరం లేని చెప్పి స్పష్టంగా చెప్పేశాడు కృష్ణ పరమాత్మ. చెప్పేసరికి ఇప్పుడు సంజయుడు మాట్లాడుతున్నాడు. ఎవరు చెప్తున్నాడు ఇవంతా? ఇప్పుడు భగవద్గీత మొత్తం ఎవరు చెప్తున్నారు? సంజయుడు, భీష్మ పితామహుడు యుద్ధరంగంలో పడిపోగానే అంపశయ మీద అప్పుడు పరిగెత్తుకుంటూ పోయి 10 రోజులు యుద్ధం అయిన తర్వాత అప్పుడు పోయి ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు విషయం అంతా కదా. ఇప్పుడు ధృతరాష్ట్రుడు మళ్ళీ చెప్తున్నాడు. సంజయ ఉవాచ, ఆ సంజయుడు మాట్లాడుతున్నాడు. ఏతత్ శ్రుత్వా వచనం కేశవస్య కృతాంజలిర్వేపమానః కిరీటీం నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం స గద్గదం భీత ప్రణమ్య. ఏతత్ శ్రుత్వా, ఈ విధంగా కృష్ణ పరమాత్మ మాట్లాడుతూ ఉంటే, వచనం కేశవస్య, ఆ కేశవుడు మాట్లాడుతూ ఉంటే ఆ కృష్ణ పరమాత్మ యొక్క మాటలు వింటూ కృతాంజలి, తెలియకుండానే చేతులు కృత అంజలి, చేతులు అవే ముడుచుకుంటున్నాయి. ఆయన ఏం దండం పెట్టి అనుకోకపోయినా చేతులు వచ్చి అవే కృతాంజలి, వెంటనే చేతులు ముడుచుకుంటున్నాయి. అంటే ఆ భయంకరమైన రూపాన్ని చూస్తున్నాడు. ఆ భయంకరమైన రూపాన్ని మాటలు వస్తున్నాయి. ముందు మాటలు వస్తే చాలా గొప్ప విషయం కదా. మనం కూడా అంటే మాటలు స్వాంతరం పలికినట్టుగా మాట్లాడుతున్నాడు, రెచ్చగొట్టేట్టుగా మాట్లాడడం లేదు. కానీ ఈయనకు భయం తగ్గలేదు. ఎందువల్ల? రూపం అంత భయంకరంగా ఉంది. ప్రళయకాలంలో మనం కూడా ఒక ప్రళయకాలంలో వెళ్ళాం, మనకేదో ఆదుర దొరికింది, అయినా కూడా మనకు భయం వదలదు. చూడండి, పెద్ద తుఫాను రానండి, మనకు గజగజ వరద రానండి, వరదలో చూస్తామండి, మనం చూసినది ఎంత అసలు టీవీలో చూస్తున్నా కూడా మనకి ఎంత బాధగా ఉంటుంది. అసలు వాళ్ళంతా ఒక ఇల్లు మొత్తం కొట్టు ఒక ఇంటి పై కప్పు మీద కూర్చో ఉంటారు. వాళ్ళకి వణుకు లేకుండా ఎందుకు ఉంటుంది, భయం లేకుండా ఎందుకు ఉంటుంది? ఆస్తి అంతా పోయింది, వాళ్ళకి ఎందుకు భయం ఉండదు? అంతా పోయిన తర్వాత బయట నుంచి ఎవరో వచ్చి మేము సహాయం చేస్తాను పట్టుకున్నా కూడా వాళ్ళు వణుకుతూనే ఉంటారు. ఆ యొక్క సిచ్యువేషన్ నుంచి బయటపడలేరు. అలాంటిది ఈయన ప్రత్యక్షంగా ప్రళయకాలాన్ని చూశాడు. చూసింది కాక వీళ్ళందరూ యుద్ధానికి వచ్చిన వాళ్ళంతా ఆయన వెళ్ళిపోవడం చూశాడు.
ఇంకెలా ఉంటుంది ఆయన పరిస్థితి. అందుకని కృతాంజలి వేపమాన వణికిపోతున్నట. వేపమాన అంటే వణికిపోతున్నట. చేతులు పెట్టాడు కానీ చేతులు వణికిపోతుంది, దేహం మొత్తం వణికిపోతుంది దానికి. కిరీటి పిరాడం చూడండి, కిరీటి అని పిలిచాడు ఇక్కడ. సంజయుడు కిరీటి అని చెప్తున్నాడు. కిరీటి అనే పేరు ఆయనకి ఎందుకు వచ్చింది అర్జునుడికి? ఒకప్పుడు ఇంద్రుడు యుద్ధం చేస్తున్నప్పుడు ఇద్దరు రాక్షసులు వస్తే ఈ ఇంద్రుడు పిలిచాడు అర్జునుడిని. పోతే అర్జునుడు సులభంగా వాడిద్దరిని సంహరించాడు. దాంతో సంతోషించినటువంటి ఇంద్రుడు ఆయన తల మీద ఒక మంచి కిరీటం పెట్టాడు. అది ఎప్పటికి కింద పడిపోదు, ఆయన కిరీటం కింద పడేది అనమాట. అందుకని ఆయన కిరీటం పేరు వచ్చింది. మరి అందరూ కిరీటం పెట్టుకుంటే ఈయన ఒకటి ఈయనకి కిరీటం పేరు ఎందుకు వచ్చిందంటే ఈయన కిరీటం కదలదు, యుద్ధ రంగంలో ఎవరు కొట్టినా అది కింద పడదు. ఈ ఆపద సమయంలో కృష్ణ పరమాత్మ చేస్తే తప్ప ఇంకెవ్వరు దాన్ని కదిలించలేరన్నమాట, అంత గొప్పది ఆ కిరీటం. అందుకని ఆ కిరీటం విరుస్తున్నాడు. అటువంటి కిరీటి అంటే దేనికి చలించకుండా ఉండే అంత వాడు చలిస్తున్నాడని అర్థం. ఆయన తల మీద కిరీటం కూడా కదలకుండా యుద్ధం చేయగల కెపాసిటీ ఉన్నవాడు, ధైర్య సాహసాలు కలవాడు. అటువంటి వాడు వణికిపోతున్నాడు ఇప్పుడు. ఎవరిని చూసి? ఆ కృష్ణ పరమాత్ముడి ప్రళయకాలాన్ని చూసి. నమస్కరిస్తున్నాడు. భూయ ఏవహ కృష్ణం, ఆ కృష్ణ పరమాత్మను చూసి గద్గదం, గద్గంటే గొంతు బొంగురు పోతోంది, మాట రావడం లేదు. పెదవి దాటి మాట మనసులో ఏదో చెప్పాలనుకుంటున్నాడు కానీ మాట రావడం చాలా కష్టం, బొంగురు పోతోంది, గద్గద స్వరం వస్తోంది, అంత అడ్డం పడిపోతుంది మాట రావడానికి. భీత భయం కలిగించేవాడు అన్నిటిని చూసి భయపడితే ఎలా ఉంటుందో అంత భయంకరంగా భయపడిపోతున్నాడు ఆయన. ప్రణమ్య, అప్పుడు ప్రణమ్య మనోవాకాయ కర్మను 3 కలిపి నమస్కరిస్తున్నాడు, వంగి నమస్కరిస్తున్నాడు. తెలియకుండానే ఆ భగవంతుడు మాట్లాడిన తర్వాత కొద్ది కుదుటపడ్డాడు. అప్పటిదాకా ఇంకా చాలా భయంగా ఉంది, వణికిపోతున్నాడు. అలాంటి వాడికి కొంచెం ఊరట ఇచ్చింది ఆయన మాట్లాడడం వల్ల. మాట్లాడలేం తెలిసిపోయింది, ఆయనే కాలస్వరూపుడని, ఆయన కాలంలో ఎవ్వరు అడ్డగించలేరని, ఆయనే అని సాధిస్తాడని విషయం అర్థమైపోయింది. కానీ ఆయన ఎంతో మాట్లాడాలనుకుంటున్నాడు కానీ గొంతులోంచి మాట రావడం, గద్గద స్వరం వచ్చేసింది, గొంతు రాపు అడ్డం పడుతోంది మాట రావడానికి. అలాగా ఉన్న ఆ అర్జునుడు భీత భయపడుతూ ప్రణమ్య అంటే త్రికరణ శుద్ధిగా నమస్కరించాడు. అంటే మనసులో ఆయన మీదే దృష్టి ఉంది, చూపులో ఆయన మీద దృష్టి ఉంది, చేతులు ఆయన్నే చూస్తూ చేతులు జోడించాడు. అంటే చేస్తున్న పని, అనుకున్న భావం, మనసులో ముద్రించుకున్న రూపం అన్నీ ఒకటే ఉన్నాయి. ఆయన నమస్కరించేశాడు. నమస్కరించి ఆహా అంటే మాట్లాడుతున్నాడు. ఇక్కడి నుంచి మనకి కృష్ణ పరమాత్మ స్తోత్రం చేస్తాడు, అద్భుతంగా చేస్తాడు అర్జునుడు. అందుకని ఈ యొక్క అధ్యాయం పారాయణ చాలా గొప్పది. ఇది పారాయణ చేస్తే నేరుగా మనమే పరమాత్మని స్తోత్రం చేస్తున్నట్టుగా ఉంటుంది. అర్జునుడి ప్లేస్ లో మనం వెళ్ళి చదివితే మనమే కృష్ణ పరమాత్మని స్తోత్రం చేస్తున్నట్టుగా ఉందన్నమాట ఈ యొక్క ఇది. అందుకని ఇక్కడి నుంచి ఉండే శ్లోకాలు అద్భుతమైనవి. మధ్యలో ఈ సంజయుడు మాత్రం జరిగింది చెప్తున్నాడు కాబట్టి అర్జునుడు ఈ విధంగా వణికిపోయాడు, భయపడి ఆయన మాట్లాడినా కూడా ఇంకా భయం తేరుకోలే. ఎందువల్ల? విశ్వరూపం కనిపిస్తోంది, అది అసలు విషయం. విశ్వరూపం ఆయన దర్శనం అవుతోంది, ఆ విశ్వరూపం ఆపలేదు, అందువల్ల భయపడిపోతూ మాట్లాడబోతున్నాడు, స్తోత్రం చేయబోతున్నాడు. విధంగా మనకి అర్జునుడు ఏ విధంగా ఉన్నాడనే సన్నివేశాన్ని ఆ సంజయుడు దర్శిస్తున్నాడు కదా. ఆయనకి వ్యాసుడు గొప్ప ఇచ్చాడు కదా. ఏమిచ్చాడు? జరిగేది, జరగబోతున్నది అన్ని విషయాలు తెలుసుకొని ఎవరి మనసులో ఏమో అనుకుంటున్నారో కూడా తెలిసే అంత శక్తి సంజయుడికి వ్యాస భగవానుడు ఇచ్చాడు. భగవద్గీత యుద్ధరంగానికి ముందు జరగక ముందే ఇచ్చాడు. దానివల్ల ఏమవుతోంది, ఈయన కూడా చూస్తున్నాడు, సంజయుడు చూస్తున్నాడు. అదే సమయంలో అర్జునుడి ప్రవర్తన ఎలా ఉందనే విషయాన్ని కూడా కళ్ళకు కట్టేట్టుగా చెప్తున్నాడు. ఏ విధంగా అయితే అర్జునుడు ఆ కృష్ణ పరమాత్మ ఏ విధంగా మాట్లాడుతున్నాడో చెప్తున్నాడు. అదే విధంగా ఇక్కడ అర్జునుడు ఆ సందర్భానికి తగినట్టుగా ఎట్లా రియాక్ట్ అవుతున్నాడు, ఏ విధంగా భయపడిపోతున్నాడు, ఎలా ఉన్నాడు అనే విషయాన్ని పూర్తిగా వివరిస్తున్నారు. అది సంజయుడి యొక్క గొప్పదనం. ధృతరాష్ట్రుడికి ఇస్తాను, దివ్య దృష్టి ఇస్తా అంటే నాకు వద్దన్నాడు, నేను తట్టుకోలేనని చెప్పాడు. కాబట్టి వ్యాస భగవానుడు ఈ సంజయుడికి ఇచ్చాడు. కాబట్టి సంజయుడు ఇంత బాగా చూసినట్టుగానే ఆ ధృతరాష్ట్రుడికి వర్ణిస్తున్నాడు. యుద్ధరంగంలో ఈ విధంగా యుద్ధం చేయకుండా అర్జునుడు వెనక్కు తక్కడం, అప్పుడు విశ్వరూపుడుగా ఎలా ఉన్నావు చూపించమంటే ఆయన చూపించినప్పుడు ఆ ప్రళయకాలంలో ఉండే విషయం చూడగానే భయపడిపోయినాడు అనే విషయాన్ని సంజయుడు కళ్ళకు కట్టినట్టుగా తను చూసిన దాన్ని వర్ణిస్తున్నారు ఈ శ్లోకం ద్వారా. ఈ రోజు మనం
భగవద్గీతలో విశ్వరూప సందర్శన యోగం అనే 11వ అధ్యాయంలో 34-35 శ్లోకాల నుండి విశేషాంశాలు తెలుసుకున్నాం. ఓం తత్సత్ పరబ్రహ్మార్పణమస్తు.